వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి దేశవ్యాప్తంగా డిఫెన్స్ జాబుకు వెళ్ళాలనే యువత చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. అయితే గడిచిన కాలంలో చాలా వరకు అగ్నివీర్ అయితే కావచ్చు, లేదా ఎస్ఎస్సి జీడీ కావచ్చు, అంటే ఇప్పుడు ఆర్మీ ప్లేస్లో అగ్నివీరే ఉంది కదా, వీటి కోసం ప్రయత్నం చేస్తూ చాలామంది విఫలమైన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇటీవలే కాలంలో ఇంటర్మీడియట్ అలాగే గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు, అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా చాలామంది దేశ సేవలకు సంబంధించి ఒక మంచి ఉద్యోగం సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటీవలే కాలంలో మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఆల్రెడీ ఆన్గోయింగ్ నోటిఫికేషన్ నడుస్తూ ఉంది. అందులో చాలామంది క్వాలిఫై కాలేదు. చాలామంది ఫిజికల్కి క్వాలిఫై అయినా కూడా చాలా తక్కువ మార్కులతో ఉన్నారు. అంటే వాళ్ళకి కూడా తెలుసు ఉద్యోగం రాదేమో అని. అయితే వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, అలాగే ఇది వరకు ఎవరైతే అటెంప్ట్ ఇచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో, అంటే త్రుటిలో తప్పిపోయిన వాళ్ళు, వీళ్ళందరి కోసము మనకి కేంద్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక 40,000 దాదాపు 40,000 పోస్టులతో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగిందండి. ఆ జీడీ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికైతే నేను ఈ సెషన్ అయితే ప్రారంభించడం జరిగింది. సరే చూద్దాము. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2025 అండి. సో 2024లో వచ్చినప్పటికీ కూడా 25 అని ఎందుకు అనాలంటే 25లో మనకి దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అలాగే ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి 25 అని అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. కంప్లీట్ పోస్టులు ఏంటంటే మొత్తము 40,000 పోస్టుల వరకు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ మీరంతా కూడా చూసుంటారు. మరొకసారి గుర్తు చేసే ఉద్దేశంతోనే కాస్త లేట్ అయినా కూడా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. చూడండి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే 5/9/2024 అండి. అంటే సెప్టెంబర్ 5, 2024వ సంవత్సరం నుంచి 15/10/2024 అండి. ఓకే, అంటే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 15/10/2024. స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే 5/9/2024 అండి. అంటే 15 అని మనం ఎందుకు చెప్పామంటే అప్లికేషన్కి సంబంధించి ప్రాసెస్ 5/9/2024 టు 14/10/2024 ఉన్నప్పటికీ కూడా పేమెంట్ చేసుకోవడానికి అయితే 15/10/2024 వరకు అయితే సమయం ఇచ్చాడు. అంతవరకు ఎవరు చూడొద్దంటే ఎస్ఎస్సి అనేది లాస్ట్లో అప్లై చేస్తే అప్లికేషన్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. సర్వర్ అయితే వెరీ బిజీ వస్తుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారో వీలైనంత తొందరగా ఈ రోజు నుంచే మీరంతా కూడా అప్లై చేసేయండి. అయితే ఏవైనా కరెక్షన్స్ ఉంటే ఆ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే 5/11/2024 అంటే నవంబర్ 5 నుంచి నవంబర్ 7 వరకు మనకైతే అవకాశం ఉంటుంది. అయితే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఇవి టెంటేటివ్ డేట్స్ అండి. జనవరి, ఫిబ్రవరి 2025 అండి. జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎప్పుడైనా ప్రారంభం అవ్వచ్చు. ఆ తర్వాత ఉన్న అప్లికేషన్స్ బట్టి ఎన్ని రోజులు అవుతాయి అనేది మనమైతే చూడాల్సి ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ ఎంత అంటే 39,481 అండి. 39,481. గడిచిన 2 నోటిఫికేషన్లు మనం పరిశీలిస్తే పోస్టులు ముందు వచ్చిన నోటిఫికేషన్ కంటే ఎక్కువగానే వచ్చాయి. ఈసారి కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇవి తక్కువ పోస్టులు అని అయితే ఎవరు అనుకోకండి, ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. బాయ్స్కి 35,612 అండి. అంటే 35,612 పోస్టులు అయితే బాయ్స్కి. గర్ల్స్కి వచ్చేసి 3,869 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఒకసారి మనం చూసుకుంటే 18 years to 23 years అండి. 18 years to 23 years మధ్యలో ఉండాలి. ఇది జనరల్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పటికీ 01/01/2025 అండి. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య గల యువతీ యువకులు అయితే దీనికి అర్హులు. 2/1/2002 ముందు పుట్టిన వాళ్ళు అయితే దీనికి అర్హులు కాదు జనరల్గా మనం చూసుకుంటే. అలాగే 1/1/2007 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా అర్హులు కాదు. వాళ్ళకి వయసు సరిపోదు, 18 నిండలేదని అర్థము.
అంటే 2 కంటే ముందు పుట్టిన వాళ్ళకి 23 క్రాస్ అయ్యాయని, 1/1/2007 తర్వాత పుట్టిన వాళ్ళకి 18 సంవత్సరాలు నిండలేదని అయితే మీరు అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ అండి. అంటే 23 + 5 28 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 23 + 3 ఇయర్స్ 26 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది యాజ్ యూజువల్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 3 ఇయర్స్ అయితే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఎగ్జామ్ మనం చూసుకుంటే కంప్లీట్గా యాజ్ యూజువల్ ఇదివరకు జరిగినట్టే 80 క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. నెగిటివ్ వచ్చేసి 0.25 అయితే మనకి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి అయితే తీయడం అయితే జరుగుతుంది. అలాగే పీఈటీ మనం చూసుకుంటే ఒకసారి చూడండి, మేల్ 5 km 24 మినిట్స్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 170 హైట్ ఉండాలి. అలాగే ఫిమేల్ వచ్చేసి 1.6 km అంటే 1 మైల్ రన్ వచ్చేసి 8.30 ఓకే 8.30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. వాళ్ళ హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎస్టీ కేటగిరీ మనం చూసుకుంటే ఇది అందరికీ ఒకటేనండి. ఎస్టీ చూసుకుంటే మేల్ 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అది హిల్ ఏరియాస్ అని కూడా ఒకసారి ఏజెన్సీ అవన్నీ కూడా మనం చూసుకోవాలండి. అందరికీ ఒకేలాగా వర్తించే అవకాశం అయితే ఉండదు. ఎస్ఎస్సి జీడీలో ఎవరైతే ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో, మీ యొక్క బంగారు భవిష్యత్తుకు ఎవరైతే బాటలు ఈ డిఫెన్స్లో వేయాలనుకుంటున్నారో ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. మీరు ఆల్రెడీ చూశారు కదా, ఈ సంవత్సరం నోటిఫికేషన్ వచ్చింది, ముందు సంవత్సరం వచ్చింది, ఆ ముందు సంవత్సరం వచ్చింది, ఆ ముందు సంవత్సరం వచ్చింది. నెక్స్ట్ నోటిఫికేషన్లు ఉంటాయి అనే అవకాశం అయితే లేదని మనం చెప్పాలి. మనం ఈ డిఫెన్స్లో ఎస్ఎస్సి జీడీలో ఉద్యోగం సాధించాలి అనుకుంటే కనుక 100% మనం వీటిపైన మనమైతే ఎఫర్ట్ పెట్టాలి, ఉద్యోగాన్ని అయితే సాధించాలి. ఓకే, దీనికి సంబంధించి ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో టెస్ట్ పాస్ 39 రూపీస్ తీసుకుంటే మీకు 1 ఇయర్ పాటు ఇండియాలో జరిగే ఏ ఎగ్జామ్ అయినా మీరు ఎలిజిబుల్. అందులో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన టెస్టులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. అలాగే మనం చూసుకుంటే దీనికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా చాలామంది తప్పులు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి అప్లికేషన్ పెట్టినప్పుడే మీరు చెక్ చేసుకోండి. ఎక్కువ పోస్టులు ఏ ఉద్యోగానికి ఉంటే దానికి ఎక్కువ మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు బాగా చదివినప్పటికీ కూడా అంటే అందులో ఉన్నటువంటి చిన్న ఉద్యోగాలకే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది వాళ్ళకి రావడానికి. సో అలా మీరు కాకుండా పోస్టులు ఎన్ని అనేది సంబంధం లేకుండా అందులో మీరు ఏది బెస్ట్ పోస్ట్గా భావిస్తే ఆ పోస్ట్కే మీరు అప్లై చేయండి. ఐ మీన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్ఎఫ్కి ఇచ్చారనుకోండి, ఎస్ఎస్ఎఫ్ తర్వాత ఎన్సీబీకి ఇచ్చారనుకోండి, ఎన్సీబీ తర్వాత సిఎస్ఎఫ్. ఇవి పోస్టులు తప్పే ఉండొచ్చు, కానీ ఆ కట్ ఆఫ్ స్కోర్కు మీరు చేరుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది. లేకపోతే లేదు సిఆర్పిఎఫ్ ఎక్కువ ఉన్నాయి, లేదా బిఎస్ఎఫ్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ముందు దానికే ఇచ్చేస్తే సిఐఎస్ఎఫ్కు సరిపడంత స్కోర్ మీకు వచ్చినప్పటికీ కూడా మీకు సిఎస్ఎఫ్ అయితే ఇవ్వడం అనేది జరగదు. లేదు నేను బిఎస్ఎఫ్కి వెళ్తా, మార్కులతో నాకు సంబంధం లేదంటే అలాగే ఏ ఉద్యోగం మీరు వెళ్ళాలనుకుంటే ఆ ఉద్యోగానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. కానీ ఆ పోస్టులు ఎక్కువ తక్కువ చూసి మాత్రం దయచేసి ఎవ్వరూ కూడా ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే దీనికి సంబంధించి అర్థమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అర్థమెటిక్ కూడా మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది. అలాగే జీకే కూడా మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది. త్వరలోనే రీజనింగ్ కూడా కంప్లీట్ చేసి మన యాప్లో అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరంతా కూడా ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.